దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 133 కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగేల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న ఈ కీర్తన మనం చాలాసార్లు చదువుకుంటాం, వింటాం. సహోదరులు ఐక్యత అది ఎంత మనోహరంగా ఉంటుందో మరి దావీదు వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 3వ వచనంలో చెప్పాడు సియోను కొండలు అనే మాట మనం చూస్తున్నాం. సియోను కొండల మీదికి అనే మాట మనం చూస్తున్నాం. 132వ కీర్తనలో 13వ వచనం చదువుదాం. 13వ వచనం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానము ఉండును, నేను నివసించేదను అని చెప్పాడు. సియోను కొండ ఆయన నివాస స్థలం. దావీదు 17వ వచనంలో చెప్పినట్టుగా నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచాను అని చెప్పినట్టు దావీదు నిమిత్తం మరి ప్రభు అది కోరుకున్నట్లుగా, సియోనును కోరుకున్నట్లుగా మనము నిన్నటి దినాన్న ధ్యానం చేశాం. దైవ గ్రంథంలో యోవేలు గ్రంథంలో కూడా ఈ మాట వ్రాయబడింది. యోవేలు గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో మరి యెహోవా సియోను నివాసి అనే మాట అక్కడ వ్రాయబడిన మాట మనం చూస్తాం. యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయం 21లో యెహోవా సియోనులో నివాసిగా నివసించును అనే మాట చూస్తున్నాం. కాబట్టి సియోను అనేది ఆయన నివాస స్థానం అనే మాట మనం చూస్తున్నాం. అందుచేత ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఆలోచన చేయండి. ఎవరైతే ఆయన కొండ మీదకు, ఆయన నివాస స్థలానికి వస్తున్నారో, సియోనుకు వస్తున్నారో, లేదా సియోను కొండల మీదకు వస్తున్నారో, వారు ఐక్యత కలిగి ఉండటం అది ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తున్నాడు. సో ముఖ్యంగా సియోనుకు వచ్చేవారు వారు ఆశీర్వాదం కొరకు, శాశ్వత జీవం కొరకు రావాలి. వారు శాశ్వత జీవం అంటే నిత్య జీవం కొరకు వారు రావాలి. అలా వచ్చినప్పుడు వారు ఐక్యం కలిగి ఉండగలుగుతారు. ఈరోజు దేవుని మందిరానికి మనం వస్తున్నాం. అయితే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాటను మనం గమనిస్తున్నప్పుడు మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం అక్కడ చెప్పాడు. మరి బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడానికి కాదు, ఆలకించటానికి రావాలి. బలి అర్పించటానికి కాదు, మరి సమీపించి ఆలకించుట శ్రేష్టం అని చెప్పాడు. కాబట్టి మందిరానికి మనం ఎందుకు వస్తున్నాం? కొన్నిసార్లు మనం మందిరానికి వస్తాం గాని దేవుని వాక్యం వినం. ప్రభు సన్నిధికి వస్తాం గాని దేవుని వాక్యం వినం. ఎప్పుడు వినము అంటే మనము ఈ ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా మరి దేవునికి మనం చెల్లించవలసిన అర్పణ, లేకపోతే దేవునికి మనము
చేయవలసిన పని ఇంకా ఉన్నది. అది ముగించబడలేదని అనుకున్నప్పుడు మనం రాము. కీర్తనాకారుడు చెప్తాడు, బలి నీవు కోరలేదు గాని నాకు చెవిని నిర్మించితివి, చెవిని కలుగు చేసేతివి అన్నాడు. దానిని హెబ్రీ పత్రికలో నాకు శరీరమును అమర్చితివి అని రాయబడింది. అంటే వాస్తవంగా మనము ఈరోజు వినే నిబంధనలోనికి ఎలా వచ్చాం? ఇంకా అన్న వీళ్ళు ఎవరు వీడియో ఆన్ చేయలేదు. మనం అందరం వినే అనుభవానికి వచ్చాం, వినే నిబంధనకు వచ్చాం. వినే నిబంధనకి ఎలా వచ్చాం అని అనంటే, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క అర్పణ ద్వారా మరి చేయవలసిన పని ముగించబడింది కాబట్టి మనం వినుట అనే నిబంధనకు వచ్చాం. నిర్గమాకాండం 19:5 అక్కడ ఏం రాయబడింది? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి అన్నాడు కదా. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి అన్నాడు కదా. సో ఈ వచనంలో మనం గమనించేది ఏంటంటే, వినుట అనే నిబంధన, దానిని మనం శ్రద్ధగా వినుట అనే నిబంధననే ఈనాడు క్రొత్త నిబంధన అంటున్నాం, లేదా విశ్వాస నిబంధన అంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3:23 విశ్వాసము వెల్లడి అయిన తరువాత, వెల్లడి కాక మునుపు అనే పదాలు రాయబడ్డాయి. అంటే వినుట అనే నిబంధన రాకమునుపు వచ్చిన తర్వాత, విశ్వాసము వెల్లడైన తరువాత, విశ్వాసము వెల్లడి కాక మునుపు. కాబట్టి కవనెంట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస సంబంధమైన నిబంధన, అది వినుట అనే నిబంధన. సో వినుట అనే నిబంధనకు ముందు ఏమున్నాయి? బలులు, అర్పణలు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10:9 ఏముందంటే, ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి అని ఉంది. అంటే పాత నిబంధన బలులు. ఈ బలులు ఉన్నంత కాలం వినుట అనే నిబంధన రాలేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9:12 లేదా 8 ఏముంది? ఆ గుడారము నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గం బయలుపరచబడలేదు. ఏ గుడారం నిల్చుండగా? పాత నిబంధన గుడారం నిల్చుండగా. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గం అంటే ఏంటి? వినే నిబంధన, వినుట అనే నిబంధన కదండి. మీరైతే అక్కడ కూర్చొని వింటున్నారు. మీరెవరో గొర్రెపిల్ల తేలేదు, ఈ ఉదయకాలం మేకపిల్ల తేలేదు. గొర్రెపిల్ల మేకపిల్ల తెచ్చే కాలంలో వినుట అనే నిబంధన లేదు. రోజు మనం అందరం వినుట అనే నిబంధనలోకి వచ్చాం. సో ఇది మనకు అర్థం అవ్వాలి. వినుట అనే నిబంధనలోనికి మనం రాకముందు వాస్తవంగా బైబిల్లో ఏమున్నాయంటే, అర్పించుట అనే నిబంధన ఉంది. బలులు, అర్పణలు వాళ్ళు ఎడతెగకుండా మాటి మాటికి ఒకే విధంగా అర్పిస్తున్నారు. కాబట్టి ఆ దినాల్లో రెండవ మందిరంలోనికి, అనగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లే మార్గం బయలుపరచబడ్డాయి. రెండవ మందిరంలోనికి వెళ్లే మార్గం బయలుపరచబడలేదు కాబట్టి ఆ రెండవ మందిరంలో ఏముందో అది ఎవరికీ తెలీదు. ఎఫెసీ పత్రిక 2:6 ఇప్పుడు ఆ డోర్స్ ఓపెన్ అయినాయి కాబట్టి అక్కడ చెప్తున్నాడు ఏమనంటే, అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం అక్కడ ఉందని చెప్పాడు. సో ఆ రెండవ మందిరంలోనికి ఇప్పుడు మనం ప్రవేశించాం. ఆ రెండవ మందిరంలో లేదా అంతర్మందిరంలో, గర్భాలయంలో, మోస్ట్ హోలీ ప్లేస్ లో, అతి పరిశుద్ధ స్థలంలో, నిజమైన పరిశుద్ధ స్థలములో, పరలోకములో, విశ్రాంతిలో, దేవుని కుడిపార్శ్వములో, క్రీస్తులో, పరలోకంలో, ఉన్నత లోకములో, విశ్రాంతిలో ఇప్పుడు మనం ప్రవేశించాం. ఇప్పుడు అక్కడున్నవి మనం వింటున్నాం, అక్కడున్నవి మనం వింటున్నాం. వినుట అనే నిబంధనలోనికి మనం వచ్చాం కదా. ఎంత చక్కగా ఈ ఉదయకాలం మనం కూర్చొని వింటున్నాం. ఆలోచన చేయండి. కారణం ఏంటంటే, అసలు ఏమన్నా ఉంటే కదా వినటానికి.
ఇప్పుడు ఏవో ఉన్నాయి కాబట్టి వింటున్నాం, కానీ ఇవన్నీ ఎక్కడున్నాయంటే రెండో గుడారంలో ఉన్నాయి. మొదటి గుడారం నిల్చుండగా రెండో గుడారంలోకి ప్రవేశించే మార్గం బయలుపరచబడాలి. యేసుక్రీస్తులో ఉన్న ఆ నిజస్వరూపం, యేసుక్రీస్తులో ఉన్న ఆ నిత్య జీవం, యేసుక్రీస్తులో ఉన్న ఆ సర్వ పరిపూర్ణత, యేసుక్రీస్తులో ఉన్న ఆ సర్వ సంపూర్ణత, ఇది ఇప్పుడు బయలుపరచబడింది గాని ఛాయారూపకమైన గుడారం ఉన్నంత కాలం క్రీస్తులో ఉన్నవేవి ఎవరికి తెలియదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నేను వెళ్తున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? యోహాను సువార్త 16 అధ్యాయంలో ఆయన అన్నాడు, నేను వెళ్తున్నాను. 14 అధ్యాయం, నేను వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధపరుస్తాను అన్నాడు. ఎక్కడ సిద్ధపరుస్తానన్నాడు ఈ స్థలం? 9:12 హెబ్రీ పత్రికలో తన స్వరక్తము చేత అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే మార్గాన్ని బయలుపరిచాడు. ఎప్పుడైతే ఆ స్థలాన్ని సిద్ధపరిచాడు, ఇప్పుడు 14 అధ్యాయం తర్వాత 16 అధ్యాయం 15లో చెప్పాడు, తండ్రికి కలిగినవన్నీ నావి, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను అన్నాడు. అంటే మొదటి గుడారం ఉన్నంత కాలం అవి తెలియజేయబడలేదు. దేవుని ప్రేమించే వారికి ఏమన్నాడు? దేవుని ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచాడో అవి చెవికి వినబడలేదు, కంటికి కనబడలేదు, హృదయానికి గోచరం కాలేదన్నాడు 2:9. ఎందుకు? ఈ జ్ఞానము మరుగై ఉండెను. 7వ వచనం, ఈ జ్ఞానం మరుగై ఉండెను. మొదటి గుడారము ఇంకా నిలుచుచుండగా, ఈ గుడారము ఇంకా నిలుచుచుండగా, పాత నిబంధన గుడారం, ఆ జ్ఞానం మరుగై ఉన్నది. ఆ జ్ఞానం ఏ జ్ఞానం? అది 7వ వచనంలో చెప్పాడు, మనం మహిమ నిమిత్తం నియమించబడిన జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానం? 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచాడు. సో క్రీస్తులో ఉన్న వాటి విషయమైన జ్ఞానం. ఇంకా చెప్పాలంటే నిత్య జీవాన్ని గూర్చిన జ్ఞానం. ఇంకా చెప్పాలంటే సర్వ సంపూర్ణతను గూర్చిన జ్ఞానం. ఇంకా చెప్పాలంటే సర్వ పరిపూర్ణతను గూర్చిన జ్ఞానం. ఇంకా చెప్పాలంటే నిజస్వరూపాన్ని గూర్చిన జ్ఞానం. ఈ క్రీస్తులో ఉన్న ఆ నిజస్వరూపాన్ని గూర్చిన జ్ఞానం మరుగ్గా ఉన్నది. హెబ్రీ పత్రికలో ఇంకొక వివరణ ఉంది, అది నేను రాత్రి తణుకు వర్తమానంలో చెప్తాను. మరణ శాసనము రాసిన వాని మరణము పొందితేనే గాని అని చెప్తే అక్కడ అన్నాడు, అతడు జీవించుచుండగా అనే మాట అక్కడ చెప్పాడు. ఈ పత్రికలో 2 విషయాలు రాశాడు. ఈ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 9లో 8లో ఆ గుడారం ఇంకా నిలుచుచుండగా అన్నాడు. తర్వాత 17లో ఆ శాసనము రాసిన వాడు జీవించుచుండగా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారి అయి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన అంతకు ముందు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు రాశాడు. మోషేకు 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. ఆయన జీవిస్తే ఆయన రాసిన శాసనం కూడా జీవించే ఉంటది. ఆయన చనిపోతే ఆయన రాసిన శాసనం కూడా ఆయనతో చనిపోయింది. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, ఆ మొదటి నిబంధన ఆయన శరీరమందు కొట్టివేయబడిందో, అప్పుడు మనకు రెండవ మందిరంలోని ఈ రోజు మీరు జూమ్‌లో విన్న వర్తమానాలన్నీ, రాత్రి రాజమండ్రిలో విన్న వర్తమానంతో సహా ఇవన్నీ రెండవ గుడారంలో ఉన్న విషయాలు. ఇవి ఇంతకు ముందు ఉన్న వారికి తెలియదు అని చెప్పాడు. అంటే వాళ్ళున్న కాలంలో బలులున్నాయి, అర్పణలున్నాయి. ఇంకో మాట చెప్తాను, ఈ దినాల్లో కూడా ఎవరికి తెలియదంటే, ఇంకా మేము దేవునికి చెల్లించవలసింది ఉందనుకున్న వాళ్ళు ఎవ్వరు ఇవి వినలేరు. వినే చెవులు వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మొదటి గుడారం లేదురా బాబు అంటే ఆ గుడారంలోనే వెళ్తున్నారు. గలతీ 5:1, మీరు స్వతంత్రులయ్యారు అన్నాడు. అంటే మీరు మొదటి గుడారం నుంచి విడుదల పొందారు అన్నాడు. కానీ ఏం చేస్తున్నారంట? మరలా ఆ కాడి క్రిందే చిక్కుంటున్నారంట. అంటే మళ్ళా ఆ గుడారంలోనికి వెళ్ళిపోతున్నారంట. ఆ మొదటి గుడారంలోకి వెళ్ళి ఏమంటున్నారు? దేవా, నీకు ఇచ్చేయాల్సినవన్నీ నేను ఇచ్చేస్తాను గాని నాకు మాత్రం నీ కృప కావాలయ్యా అని అడుగుతున్నారు. ఆయన ఏమంటున్నాడు? ఆ శబ్దం వీళ్ళకి వినపట్లేదు. ఆయన ఏమంటున్నాడు? ఈయనే నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఆ శబ్దము వీరి యొద్దకు రావట్లేదు. చూడండి లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఒకసారి 36వ వచనం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 36వ వచనం.
ఎవరైనా పర్లేదు చదవండి. లూకా 9:36 చదవండి. ఆ శబ్దం శబ్దం వచ్చిన వచ్చిన తర్వాత తర్వాత యేసు మాత్రమే ఆగపడింది. రైట్. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగుపడెను. ఏ శబ్దం వచ్చింది? 35. ఈయన నేను ఏర్పరచుకున్న కుమారుడు, ఈయన మాట వినండి. మత్తయి 3:17 ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. సో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడంటే, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన చేసిన కార్యం చాలు, ఈయనను నేను అంగీకరించాను అని చెప్తున్నాడు. కానీ ఆ శబ్దం కొందరికి వినపట్ల. అది యేసుబాబులాగా చెవిలో వేలు పెట్టుకొని తిప్పుకొని ఏదైనా అడ్డుందేమో తీసేసుకొని ఈ శబ్దం మీరందరూ విందురుగాక. సో కొంతమందికి చెవిలో వేలు పెట్టి తిప్పాలన్నమాట. అంటే వాళ్ళకి వినపట్లేదు. ఈ శబ్దం చాలా మందికి వినపట్లేదు. దేవుడేమో నాకు నువ్వు చెల్లించాల్సింది ఏమీ లేదు, నీ రుణపత్రం అంతా కొట్టివేయబడిందని చెప్తున్నాడు. నీ రుణపత్రం అంతా కొట్టివేయబడింది. ఏం చెప్పాడు? అది అడ్డం లేకుండా ఏం చేశాడంట? ఎత్తివేశానన్నాడు. కొలసి 2:15లో రుణముగా విరోధముగా ఉన్న పత్రాన్ని నేను కొట్టేశాను, ఎత్తేసాను అంటున్నాడు. కానీ ఇంకా మనం ఏమనుకుంటున్నామంటే ఆ ఇచ్చుకోవాల్సింది చేసుకోవాల్సింది ఇంకా ఉందనే భ్రమలో ఉన్నాం. ఇది ఉన్నంత కాలం మన వాక్యం చెప్పిన ప్రజలు వినరు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు దేవునికి చెల్లించుకోవాల్సింది ఉంది అనే భ్రమలో ఉంటే మనం రెండో గుడారంలో చెప్తుంటుంటే వాళ్ళకి ఇనే చెవులు ఉండవు. అందుకని అంటాడు, బలి అర్పణ నీవు కోరలేదు గాని నాకు చెవిని నిర్మించితివి అని చెప్పాడు. అంటే నాకు వినే చెవి ఇచ్చావు. ఈరోజు మనం ప్రభుకు స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే ఈ భ్రమలోంచి బయటకు వచ్చాం. లేకపోతే ఇంకా ఏదో ఇచ్చేస్తామండి, చేసేస్తామండి, దేవునికి చేసేస్తామండి అంటారు. మనం ఏం చేయగలం? యేసుక్రీస్తు చేయగలిగింది మనం చేయగలమా? అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ధర్మశాస్త్రము 2వ వచనం, దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. మనం చేయలేని దాన్ని దేవుడు చేశాడు. అపోస్తుల కార్యాలు 13:39లో మీరు ధర్మశాస్త్రము వలన ఏ ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆయా విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడ్డాని మీకు తెలియను గాక అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయలేమో అది దేవుడు చేశాడు. మనం ఇప్పుడు ఇంకా ఏదో రుణంలో ఉన్నాం అనుకుంటే వాక్యం వినలే. ఆ ప్రవర్తన మానుకోండి. అది మంచి ప్రవర్తన కాదు. ప్రభు సన్నిధిలోకి వచ్చి మనం ఇచ్చే దాని గురించి మాట్లాడుతున్నామా? ఆయన మనకి ఇచ్చే దాని మీద మనసు పెట్టాము. అంటే ఆయనకి ఏమి ఇయ్యొద్దా అండి అంటే, ఆయనకి ఇమ్మని అన్నాడా? ఎక్కడ అన్నాడు? గలతీ పత్రిక 6లో అన్నాడు. ఎలా అన్నాడు చెప్పండి? 7వ వచనంలో ఉపదేశం పొందువాడు అన్నాడు. నీకు అసలు వాక్యం వినే చెవే లేదు, నువ్వెందుకు ఇస్తావు ప్రభుకి? కదా. మొన్న ప్రకాష్ అంకుల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. నేను కొంచెం ఆర్థికంగా దెబ్బతిన్నానండి, ఎందుకంటే నేను దశమ భాగం ఇవ్వట్లేదు, అందుకే నేను దెబ్బతిన్నాను అని అన్నాడు. అసలు అలా ఎక్కడుందండి అని అడిగాను. నేను దశమ భాగం ఇవ్వట్లేదు కాబట్టి నేను ఆర్థికంగా దెబ్బతిన్నానని ఎక్కడుంది చెప్పండి అని అడిగాను. అంటే ఎందుకు అడిగానంటే, ఈరోజు మనం ప్రభువుకి ఇవ్వకపోతే దెబ్బతింటాము అని మీరు అందరూ అనుకుంటున్నారేమో. ఒకటి చెప్తాను, అసలు ప్రభు ఎవరిని ఇమ్మన్నాడు తెలుసా? ఎవరిని ఇవ్వద్దు అన్నాడు తెలుసా? మనం ఇవ్వకపోతే మనం దేవునికి రుణస్థులం అనే భావనలో ఉంటే అది మంచి ప్రవర్తన కాదు. అసలు మనం ఇచ్చే కానుక ఎంత, యేసు ప్రభు ఎంత చెప్పండి? పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు? విశ్వసించుచున్న మీకు ఆయన ఎవరు? ఆయన అమూల్యమైన వాడు అని చెప్పాడు 7వ వచనంలో. కదా. 1:19లో ఏమన్నాడు? ఆయన రక్తం అమూల్యమైనది అన్నాడు. అమూల్యమైన రక్తాన్ని దేవునికి ఇస్తే అంగీకరించబడిన మనం అది నమ్మకుండా మన కానుకల ద్వారా అంగీకరించబడతామని భ్రమలో ఉండి, అందుకే దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటే మన వాక్యం వినలేం, వినే చెవులు ఉండవు మనకి. హెబ్రీ పత్రిక 9:14 ప్రకారం నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తం. కాబట్టి క్రీస్తు మన అందరి పక్షంగా రక్తాన్ని దేవునికి అర్పించాడు. అంటే మనం ఎంత కానుక చెల్లించాం దేవునికి అంగీకరించబడటానికి? యేసు ప్రభునే మనం దేవునికి ఇచ్చాం. అంటే దేవుడు మనకి ఇచ్చాడు, మనం దేవునికి ఇచ్చాం.
మనకు దేవుడు ఇచ్చాడు అపోస్తలుడు, మనం దేవునికి ఇచ్చాం ప్రధాన యాజకుడు. హెబ్రీ 3:1. ఆయన అపోస్తలుడుగా మనకు అనుగ్రహించబడ్డాడు, ప్రధాన యాజకుడిగా దేవునికి సమర్పించబడ్డాడు. యెషయా 9:6 మనకు శిశువు పుట్టాడు, మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుణ్ణే ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళగానే నీవు నా కుమారుడు అన్న ఆయన మన కుమారుడు, ఇప్పుడు దేవుని కుమారుడు. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను, హెబ్రీ 1:5. కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవునికి చెల్లించవలసిన వారం కాదు, దేవునికి అంగీకరించబడిన వారు. ఇది మీరు నమ్మనంత కాలం రెండవ గుడారంలో ఏముందో వినే చెవి మీకు ఉండదు. చెవి కొనుక్కోవాలంటే ఎంత అయితే చెప్పండి? వాక్యం వినే చెవి కొనుక్కోవాలంటే, వాక్యం వినే చెవి కొనుక్కోవాలంటే అది మీ వల్ల కాదు, అది దేవుడే మీకు ఇవ్వాలి. రోమపత్రిక 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అని 10వ అధ్యాయంలో చెప్పినాక, నేను వినలేని చెవులు దానికి ఇచ్చాను అన్నాడు 8వ వచనం. ఆచారాల్లో ఉన్న వాళ్ళకి వినలేని చెవులు ఉంటాయి. అందుకనే ఆచారాలు చాలా ప్రమాదం. రాత్రి వర్తమానంలో కూడా కాకినాడలో ప్రభు చెప్పిన మాట, ఛాయ జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. క్రీస్తునందు నిజస్వరూపం ఉంది, క్రీస్తుకు వేరుగా ఈ ఆచారాలు ఉన్నాయి. వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి అభ్యాసం చేసే వారికి వాక్యం వినే చెవి ఉండదు. చాలాసార్లు వింటాం కదా, గెత్సెమనే తోటలో మల్కు చెవిని తెగ నరికింది ఎవరు? పేతురు. పేతురు అంటే రాయి అని అర్థం. ఆనాటి దినాల్లో రాతిని కత్తిగా దేనికి వాడేవారు? సున్నతి చేయడానికి. కాబట్టి క్రొత్త నిబంధనలో సున్నతి ఆచారాన్ని ఆచరించాలని అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో సంఘాలలోనికి కపట సహోదరులు ప్రవేశించారు. వాళ్ళు యెరూషలేము నుండే వచ్చారు. సున్నతి అనేది ఒక ఆచారం. కాబట్టి గెత్సెమనే వనంలో ఆచారం అనే కత్తి మల్కు అంటే రాజ్యపు సంగతులు వినే చెవిని నరికేసింది. కాబట్టి ఈ రోజు కూడా ఆచారాలనే కత్తి మన చెవులను నరికేస్తుంది. అందుకనే ప్రజలను త్వరగా ఆచారాల్లోంచి బయటికి లాగాలి. ఆచారాలు ఎంతవరకు ఉంటాయి? దేవునికి చెల్లించవలసింది ఇంకా ఏమీ లేదు, నా రుణపత్రం కొట్టివేయబడింది అని నమ్మేదాకా ఉంటాయి. ఉపవాసం చెయ్యండి ఎప్పుడంటే ప్రభు మీకు ఇచ్చినప్పుడు, జాగరణం చేయండి ప్రభు మీకు ఇచ్చినప్పుడు. కానీ ఉపవాసాలు అనేవి అంగీకరించబడటానికి చేయకూడదు. పాత నిబంధన కాలంలో ఉన్నాయి. ఎందుకున్నాయి? అప్పుడు ఎవరు కూడా దేవుని దృష్టికి అంగీకరించబడే అర్పణ జరగలేదు. అందుకనే ఆ అజ్ఞాన కాలాల్లో అవి అనుమతించబడ్డాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఏదైనా అడగాలంటే 3 రోజులు ఉపవాసం ఉండి అడగాలి అనేది ఎంత తప్పు. 3 రోజులు ఉపవాసం ఉన్నామంటే అర్థం ఏంటి? ఈ 3 రోజులు నువ్వు తినకుండా ఉండటాన్ని బట్టి దేవుడు నిన్ను ఓకే, యు ఆర్ యాక్సెప్టెడ్, నౌ యు ఆస్క్ ఎనీథింగ్ అని అంటున్నట్టు. మరి అప్పుడు ఏ ఏ నామాన్ని ప్రార్థన చేయాలి చెప్పండి? 3 రోజులు ఉపవాసాలు ఉన్నవారు, దాన్ని బట్టి అంగీకరించబడాలి అని ఆశపడిన వాళ్ళు, 3వ రోజున ప్రార్థన ఏ నామాన్ని చేయాలి? తన నామాన్నే చేయాలండి. వారి నామాన్నే చేయాలి. మళ్ళీ యేసు ప్రభు నామాన్ని చేస్తున్నారు. ఇదంతా అవివేకం చూడండి. యేసు ప్రభు నామాన్ని చేస్తున్నారంటే కార్యం ఎవరు చేశారని? యేసు ప్రభు చేశాడని. మరి మీరెందుకు చేశారు ఈ 3 రోజులు? కాబట్టి ఇది భ్రమ. గలతీ 3:1 అన్నాడు, ఓ అవివేకులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టింది. ఈ అవివేకం నుండి ప్రభు మనల్ని విడిపించును గాక. 3 దినాలు ఉపవాసం ఎవరు లేరా బైబిల్లో? ఉన్నారు కదా. ఎప్పుడున్నారు? వారు ఆయన వాక్యం వింటూ, ఆయన వాక్యం వింటూ 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 ఉంటుండగా వాళ్ళు ఆకలే మర్చిపోయారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? జనులు 3 దినాలు నేటికి ఆహారం లేక ఉపవాసంతో ఉన్నారు అన్నాడు. ఆయన చెప్పాడు వాళ్ళు చేసింది ఉపవాసం అని. 3 దినాలు ఉపవాస పండుగలు అని చెప్పి ఉదయం అంతా ఏమీ తినకుండా సాయంత్రం అంతా తినేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి ఉపవాసాలు కాదు వాళ్ళు చేసింది కదా. కాబట్టి దయచేసి ఆచారాల నుంచి బయటికి రండి. మీరు బయటకు వచ్చేంత వరకు రెండో మందిరంలో ఏముందో మీకు వినపడదు. నేను చెప్తాను కానీ మీకు వినే చెవి ఉండదు. వినే చెవి చాలా విలువైంది. అది గెత్సెమనే వనంలో తిరిగి ఆయన రీస్టోర్ చేశాడు. మల్కు చెవి ఎప్పుడైతే తెగ నరికాడో వెంటనే ప్రభు ఆ చెవిని తిరిగి మరలా రీస్టోర్ చేశాడు. ప్రభు మీ చెవులు కూడా తిరిగి రీస్టోర్ చేయునుగాక. ఇంకా ఎవరైనా ఈ కూడికలో ఉన్నవారు రుణపత్రం ఉంది అనుకుంటే నేను చెప్తున్నాను, అది మేకులతో సిలువకు కొట్టబడింది. దాని మీద ఉన్న చేవ్రాత తుడిచివేయబడింది. అది అడ్డం లేకుండా ఎత్తివేయబడింది. దాని తర్వాత ఏముంది చదువుతారా?
దాని తర్వాత ఏముంది చదవండి ఎవరైనా. దాని తర్వాత ఏముంది చదవండి. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. నెక్స్ట్ నెక్స్ట్ ఉన్నమాట చదవండి. ఆయన ప్రధానులను అధికారులను రాయుధులుగా చేసి అది ఈ మాట పట్టుకోండి. మీరు ఆచారాల్లో ఉంటే అది అది శత్రువుగా ఆయుధం. శత్రువు కదా ఆయుధం. ధర్మశాస్త్రం దేనికి బలం అన్నాడు? ధర్మశాస్త్రం దేనికి బలం? మరణానికి పాపానికన్నా. పాపానికి బలం. కొరింథీ పత్రిక 15:56 కదా. హెబ్రీ 9:14 ప్రకారం అది అపవాది యొక్క ఆయుధం కూడా. ధర్మశాస్త్రం అంటే ఏంటి? మనము రుణపడి ఉన్నాము, మనం చెల్లించవలసినది ఉంది అని కదా. అది అపవాదికి ఆయుధం. అపవాదికి ఆయుధం ఉన్నంతకాలం మందిరానికి వస్తాం గాని మనకు అసలు వినే చెవే ఉండదు. నిద్రమత్తు ఎందుకు వచ్చేస్తుంది చెప్పండి? నీకు అవి వినపడకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు మీద ఏం కోపగించుకోవద్దు. ప్రభు నీకు చెప్పిన మాట నువ్వు నమ్మట్లేదు. నువ్వు ప్రభుకి ఇచ్చేయాలి, 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 ఇచ్చేస్తానయ్యా, చేసేస్తానయ్యా కదా. పాటలన్నీ ఎట్లా అయిపోయినాయి అంటే, ఏం చేశానయ్యా నీ కోసం, ఏం ఇచ్చానయ్యా నీ కోసం, ఏం చేశానయ్యా, ఏం చేశాడయ్యా అనేది వదిలేశారు. ఏం చేశానయ్యా, ఇది మనకి ఎక్కువైపోయింది. ఏం చేశానయ్యా కాదు, ఆయన మనకి ఏం చేశాడయ్యా అనే దానిలో ఉంటే మనం చేయాల్సింది చెప్పుకోకుండానే మనం చేయగలం. మనం చేసేది కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి చేయాలి? చాలా మంది అడుగుతున్నారు, నిడదవోలులో 29వ తేదీన కాన్ఫరెన్స్ అంట కదా, ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అని అడిగారు. నన్ను చాలా మంది అడిగారు, నిన్న కూడా అడిగారు. నేను ఒకటి చెప్పాను, అది నిడదవోలులో ఉన్న షారోన్ సిస్టర్ గారి హృదయంలోకి ప్రభు ఇచ్చిన భారం అని చెప్పాను. అంటే 1 డే కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసే అంత భారాన్ని తన హృదయంలో ప్రభు పెట్టాడు. అంటే కొందరు అడుగుతున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వాస్తవంగా ఎందుకు అడుగుతున్నారు? ఎలాంటిది చేసేది ఎవరు మరుగ్గా ఉండరుగా, బయటకు వస్తారుగా, వచ్చి నేను కాన్ఫరెన్స్ పెట్టాలనుకుంటున్నాను, లేకపోతే నేను కాన్ఫరెన్స్ కోసం హాల్కి అయ్యే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఇలాంటివి బయటికి చెప్తారుగా. కానీ ఆ సహోదరి గుడారంలోనే ఉంది. నీ భార్య అయిన శారా ఎక్కడా అని అడిగితే 3 మానికలు మెత్తని పిండి పిసికిన ఆ శారా గుడారంలోనే ఉంది. ఆమె ఇంకా మరుగ్గానే ఉంది. ఎందుకు ఆమె మరుగ్గా ఉండగలిగింది? ఎందుకంటే మన జీవితాల్లో దేవుడు మనకు చేసిందే మనం ధ్యానిస్తే మనం చేసేది చెప్పుకునేంత ఏం ఉండదు. ఈ రోజు మనం దేవునికి చేస్తున్నవి మనం గొప్పగా చెప్పుకునేంత ఏం కాదు. ఎందుకంటే ఇవన్నీ మనం ఆయన మనకు చేసిన దానిలో చేస్తున్నాం. 3 వచనాలు క్రొత్త నిబంధనలు ఉన్నాయి. నేను మిమ్మల్ని ప్రేమించిన దానిలో నుండి ప్రేమించండి, నేను మిమ్మల్ని క్షమించిన దానిలో నుండి క్షమించండి, నేను మిమ్మల్ని చేర్చుకున్న దానిలోంచి చేర్చుకోండి అన్నాడు. నేను ప్రేమించాను కదండి. యోహాను 21:15 ఏమన్నాడు? వారు భోజనము చేసిన తరువాత నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ముందు అడగలేదు, భోజనం పెట్టాక అడిగాడు. ఎందుకంటే ఆ భోజనంలో ఆయన వారిని ప్రేమించి వారి కొరకు శ్రేష్టమైనవి సిద్ధపరిచాడు కదా. వారి కొరకు శ్రేష్టమైనవి సిద్ధపరిచాడు కాబట్టి ఇప్పుడు అందులో నుంచి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా కదా. భానుశ్రీ అన్న కనపట్లేదు, ఇంక చాలా మంది కనపట్లేదు, అందరూ అదృశ్యం అయిపోయారు. దివ్య అయితే ఈరోజు ట్యూబ్ లైట్ పెట్టింది. మరి ఎవరిని ట్యూబ్ లైట్ అని తిడుతుందో నాకు తెలియదు. మొత్తానికి అయితే ట్యూబ్ లైట్ పెట్టింది. ఆహా, మీరా? దేవుని స్తోత్రం. అయితే మీరు అనుకోలేదు, నేను హైదరాబాద్ దివ్య అనుకున్నాను. పర్లేదులే, వినండి. ఇప్పుడు కొన్నిసార్లు మనము ఎలాగైపోతున్నామంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా నేనేం చేశాను అనే దాని మీద మనకు మనసు ఉంటుంది. కానీ మనకు ఆయన ఏం చేశాడు అనే దాని మీద మనసు ఉంటే మనం చేసేవి ఏవి ఎవరు ఇప్పుడు అంత బాధ ఏంది అనుకున్నారు? సమస్యలు ఎక్కడ వస్తున్నాయి అనుకున్నారు? ఇప్పుడు చెప్పే కదా 29వ తేదీన కాన్ఫరెన్స్ గురించి. ఆ 29వ తేదీ కాన్ఫరెన్స్ ఆ సిస్టర్ నెంబర్ కూడా హోప్ నెంబర్ 29. ఇప్పుడు ఆ కాన్ఫరెన్స్ ఆ సహోదరి హృదయంలోంచి ప్రభు కలిగించాడు కదా. ఇప్పుడు ఆమె ఏమో బయట పడలేదు, బయటికి రాలేదు. ఇప్పుడు మీటింగ్స్ అయిన తర్వాత ఆమెను మనం పొగడకపోతే ఏమైనా సమస్య ఉందా? నిడదవోళ్ళు ఆరాధన ఏమన్నా ఆపిచ్చేస్తారా? ఆమె ఏమన్నా ఈ పరిచయలోంచి బయటికి పోద్దా? రత్నజన్న
చెప్పు, మీ వదిన గారి పక్షంగా నీ సాక్ష్యం చెప్పు. ఆ? లేదు, వెళ్ళరండి. అలాంటిది ఏమి జరగదు కదా. జరగదండి. అలాంటిది ఎప్పటికీ జరగదు కదా. జరగదండి. సైలెంట్ గా రహస్యంగా ఉండి ఆ నా పేరు చెప్పకపోయినా పర్లేదు అని అంటున్న వాళ్ళు పేరు మర్చిపోతే ఆ ఉద్దేశం ఏంటో కూడా చెప్పట్లేదు. ఎందుకు మీరు అలిగారో, ఎందుకు మీరు మాట్లాడట్లేదు అనేది కూడా చెప్పట్లేదు. ఇంతగా అలిగింది ఎందుకు? అందరి పేర్లు చెప్పారు కానీ నా పేరు మర్చిపోయారని కదా. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నేను చేసింది చాలా ఉంది కదా, ఎందుకు చెప్పలేదు అనేది కదా. కానీ మీరు ఆలోచన చేయండి, మీరు ఏ కంటెక్స్ట్ లోంచి దేవునికి ఇస్తున్నారు, చేస్తున్నారు. మేమేమనుకున్నాం, మీరేమనుకున్నారు నా గురించి? ఆ బర్నబాస్కి దేవుడు చాలా చేశాడు, అందులోంచి బర్నబాస్ చేస్తున్నాడు అనేది మీరు అనుకున్నారు. నేను అలా అనుకోవట్లేదు. నేను దేవుడికి చాలా చేసేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నాను నేను. అందుకనే నా పేరు చెప్పకపోయినప్పటికీ నాకు బాధ వస్తుంది. సో వీటి వల్లే మరి ఐక్యత దెబ్బతింటుంది. కానీ మనం అందరం కూడి వచ్చింది ఎందుకంటే ఆయన మనకి ఏం చేశాడో వినటానికి వస్తున్నాం. రెండవ గుడారంలో చాలా నిధి ఉంది, పోగొట్టుకోద్దు దయచేసి. మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ప్రవర్తన అంటే ఏంటంటే నేను అర్పించవలసింది ఉందేమో అనే దానిలో ఉండదు. అర్పణలో కాలం ముగిసింది. రోమ 10:4. క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అంటే ధర్మశాస్త్రం వల్ల అర్పించబడే బలులు ముగించబడ్డాయి. ఇప్పుడు క్రీస్తే మన కొరకు అర్పించబడ్డాడు. ఎంతకాలానికి? ఎంతకాలానికి? ఒక్కసారి వధించబడితే ఎంతకాలం తినొచ్చు యేసు ప్రభుని? ప్రతి ఆదివారం ప్రభుత్వాల దగ్గర మీరేమైనా ఇచ్చి తింటున్నారా? ప్రతి ఆదివారం ఉచితంగా తింటున్నాం అంటే ఒక్కసారి కొనుక్కున్న కోడి తింటారా మీరు యేసు ప్రభు వచ్చేదాకా? అయినా శ్రీకాకుళంలో అలాంటి కోళ్ళు ఏమైనా దొరుకుతున్నాయా రవణ? లేవన్న దొరకవు. ఏనాటి కోడి ఆనాడేనా? ఫరో నియమం ఏనాటి కోడి ఆనాడే కదండి. ఏది కొనుక్కున్న ఆ రోజుకే. గాని సదాకాలానికి సరిపోయిన అర్పణ మనం ప్రతి ఆదివారం తింటున్నాం, ఉచితంగా తింటున్నాం, ప్రతిరోజు తింటున్నాం, ప్రతిరోజు ఆయనను తాగుతున్నాం, ఆయన తింటున్నాం. ఆయనలో జ్యూస్ ఎంత బాగుంది. ప్రతి ఉదయకాలం మనం ఆయన తింటున్నాం, ఆయన అనుభవిస్తున్నాం. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ హిమ్. ఆ జీవాహారాన్ని మనం తింటున్నాం. ఎప్పుడు ఈయన వండబడ్డాడు? వండబడింది ఎక్కడ? బలిపీఠం మీద వండబడ్డాడు. ఒక్కసారి వండారు, సదాకాలం తింటున్నాం కదండి. ఈ ముక్కలు తింటానే ఉన్నారు. నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను నాయన. వాళ్ళు జుట్టెత్తున్నారు, మనమేమో ఇంకా ఇవ్వాల్సినవి అన్ని ఇస్తున్నాం. అంటే మనం ఏదో ఇవ్వాలి. కొంతమంది క్రీస్తులో ఉన్న వాళ్ళు కూడా జుట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. విచిత్రం ఏంటంటే ఆదివారం ఆ గుండ్లన్నీ వేసుకొని, గౌరీపట్నంలో ఇచ్చిన గుండ్లన్నీ వేసుకొని వచ్చి ప్రభువాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ బల్ల ఎందుకు తింటున్నారో, ఆ గుండె ఎందుకు వేసుకొచ్చారో వాళ్ళకి అర్థం అవట్లా. అంటే మేము దేవునికి ఇవ్వాల్సింది ఉంది అనే భ్రమలోనే ఉండి ఏం తింటున్నారు కదా. కానీ ఎలా తినమన్నాడు తేజ బ్రదరు పస్కా పశువుని? మీరు చెప్పులు తొడుక్కోండి అన్నాడు. చెప్పులు తొడుక్కోండి అంటే అర్థం ఏంటి? మీరు నా కుమారులే గాని మీరు నాకు బానిసలు కాదు, లేకపోతే మీరు బానిసలు కాదు, ఐగుప్తు దాసులు కాదు అని చెప్పాడు. కాబట్టి కుమారులుగా చేశాడు, రుణమంతా చెల్లించాడు. ఒక్కసారి ఈ ఉదయకాలం నా రుణం ఏది లేదు దేవుని దగ్గర అని నమ్మితే మీకు క్రీస్తులో ఉన్న జీవం వినే చెవి ఈ ఉదయకాలం మీకు దేవుడిస్తాడు. ఆ జీవం వినే చెవితో చేరి వచ్చిన వారందరూ ఐక్యతగా ఉంటారు. సియోను కొండల దగ్గరికి రండి, కానీ సీనాయి కొండ దగ్గరికి పోకండి. సియోను కొండకు మనం వచ్చాము కానీ ఎక్కడికి రాలేదు. హెబ్రీ పత్రికలో చెప్పాడు 12వ అధ్యాయంలో 18వ వచనం. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకు ఏం చెప్పాడు? 19. మీరు వచ్చి ఉండలేదు. మనం సేనాయి కొండ దగ్గరికి రాలేదు. ఎక్కడికి వచ్చాం? మనం సియోను కొండ యొద్దకు వచ్చాం. 23వ వచనంలో చెప్పాడు. 29లో చెప్పాడు. సేనాయి కొండ అంటే చెల్లించవలసినది, సియోను కొండ అంటే ముగించబడినది. ముగించబడిన కొండ దగ్గరికి వచ్చాం. ఆ కొండ దగ్గరికి వచ్చాము అని మీకు గాని అర్థం కాలేదంటే మీరు ఐక్యతకు సహకారులు కాదు. మీ అందరి కొరకు నేను ఈ ఉదయకాలం చిన్న ప్రార్థన చేస్తా. ఇక్కడున్న మీరందరూ
దేవునికి నేను ఏదో చేస్తున్నాను అనే భ్రమలో ఉండకండి. దేవుడు నీకు ఏం చేశాడనే సత్యంలో ఉండండి చాలు. అప్పుడు మనము చదవం, అవన్నీ చదువుతాం. ఎవరైనా చదవకపోతే ఫీల్ అయిపోతాం కదా. నేను మాట్లాడుతున్నాను, మీరు డల్గా ఉన్నారని మీకు ఎవరైనా పాట ఇచ్చారనుకోండి, అది మంచిదేనంటారా? ఎందుకు ఇచ్చి ఉంటారు చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. మీరు డల్గా ఉన్నారండి, మీకు పాట ఇచ్చారు, ఎందుకు ఇచ్చి ఉంటారు చెప్పండి? ఏదో లేదు అని మాకు అర్థం అనుకుంటూ ఉన్నాడని తృప్తిపరచడానికి ఇచ్చినట్టే అండి అది. బా, ఎంత తెలుగు భాషలో అమృతం చదివారండి. ఇంకెవరని చెప్పండి. అమృతంగా చదివాడు, మోహన్ ని- విషయాన్ని కూడా మో- అమృతంగా అందించాడు. ఉదయకాలం అనూప్ గారు చెప్పన్న, రవణ. మోహన్ దించుకున్నాడు, కొంచెం మోహన్ లేపుతాడని, కొంచెం నవ్వుతాడని. ఆ, నువ్వు కూడా అంతే అమృతంగానే ఇచ్చావు. ఎవరని చెప్పండి, బాగా చెప్పండి. మానేస్తాడని. మానేస్తాడా? ఇంకా అందుకే మీ కోరికలని చెప్పకండి ఇక్కడ, వాస్తవంగా విషయం ఆ వ్యక్తి గురించి చెప్పండి. ఆ, ఇవ్వబోతే ఏడుస్తాడని అది చెప్తలేదు మీరు. అంటే అతనికి బంధువులు అవుతారండి మీరేమన్నా, దగ్గర బంధువులా? అతడు మనకు సమీప బంధువుడేంటి? ఇవ్వబోతే ఏడుస్తాడని ఇస్తున్నారా? ఏమన్నా బానిసరన్న, ఇది న్యాయమా? నువ్వు కూడా అలాగెత్తావా? నీ నడిపింపు కూడా అంతేనా? చేసినట్టు నడుస్తుంది. ఆహా, అవునా, రైట్, ఓకే కదా. ఇప్పుడు మీరు అలుగుతున్నారని పాటిస్తే మిమ్మల్ని గారు అని పిలుస్తున్నాడు, కానీ హనోక్ గారు వాస్తవంగా ఇవ్వకపోతే ఏడుస్తాడని ఎత్తున్నాడు అంటే అప్పుడు చెప్పాడు కదా, మీకు అర్థమైందా? అలా ఎందుకండి మనకి, అలా ఎందుకు? ఎల్లప్పుడూ ఆనందించండి. అవకాశాలు వస్తే కొన్నిసార్లు రావు. అవకాశాలు వచ్చినా రాకపోయినా మనకు ఆనందం, ఎందుకంటే మనం ఆయనకి చేసింది ఏమీ లేదు కదా. వాస్తవంగా ఆయన మనకు చేసిన దానిలో మనం చేసేది ఎంత. సో ఈ ఈ ఈ తాత్పర్యంలో ఉన్న వాళ్ళకి ఐక్యతను పాడు చేసే ఉద్దేశాలు ఏమి రావు కదా. ఐక్యతను పాడు చేసే వాళ్ళందరూ వాళ్ళ యొక్క ప్లానింగ్స్ అన్ని ఎలా ఉన్నాయో చూడండి. నేను అడ్మిట్ చేశాను. కాబట్టి ఐక్యతను పాడు చేసే వాళ్ళందరికీ ఆలోచనలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? వాళ్ళు క్రీస్తులో ఉన్న జీవాన్ని వినటానికి రావట్లే, వాళ్ళు బుద్ధిహీనులు అర్పించినట్టు బలి అర్పించడానికి వస్తున్నారు. అందుకనే వాళ్ళ పేర్లు లేకపోతే కోరుకుంటున్నారు కదా. మామూలుగా ఈ లోక సంబంధమైన గుళ్ళ మీద ఏముంటాయి? దాతల పేర్లు ఉంటాయి, ఉంటాయి లేదా? ఇప్పుడు మన చర్చిల్లోకి వచ్చా కూడా ఫ్యాన్ రెక్కల మీద పేర్లు ఉంటాయి కొన్ని చర్చిల్లో కదా. పోడియం మీద పేర్లు ఉంటాయి. చాలా సంతోషం, రాజమండ్రిలో వస్తువుల మీద పేర్లు లేవు కానీ రాసి ఉంటాయి, ఏముంటాయి? ఉం? వెలిగట్ల వారి మూకిడి చెప్పండి కదా. కడలి వారి కడాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ లేవు ప్రభు స్తోత్రం. ఎందుకంటే ఇచ్చినవన్నీ పేర్లు ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, నువ్వు ఇచ్చే గిన్నె ఎంత ప్రభు నీకు ఇచ్చిన దానిలో, అందులోంచి ఇమ్మన్నాడు. నువ్వేమో ఇస్తే ఏదో జరిగిద్దని ఇచ్చావు. ఇవి తీసుకోవచ్చా? ఇవి తీసుకోవచ్చా చెప్పాలి కదండి. ఇప్పుడు ప్రభు బాల తిరుగుతున్నప్పుడు ఏం చెప్తాం? ప్రభు రొట్టె మీ మధ్యకి వస్తుంది, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి మరి బాప్తిస్మం ద్వారా సంఘములో చేర్చబడిన వారు మాత్రమే ప్రభు బలలో పాల్పుచ్చుకోండి అని చెప్తున్నాం కదా. కానుక పెట్టి మీ దగ్గరికి వస్తుంది, ఉపదేశం పొందిన వారు మాత్రమే అందులో వేయండి అని చెప్తున్నామా? చెప్పాలి కదా. మనం చెప్పిన వినే జనాలు ఎవరు లేరు. ఎందుకంటే ఉండండి బాబు, 100 రూపాయలు వేసుకుంటానని వచ్చాను అనుకుంటారు జనాలు. 100 రూపాయలు వేసుకుందామని వచ్చాను. 100 రూపాయలు ఎందుకు వేసుకుంటా? పిల్లోడికి బాగాలేదండి, బాగుంటే 100 రూపాయలు వేసుకుందాం కదా. పాటర్ గారికి వందనాలు, పాటరమ్మ గారికి వందనాలు. మరి నాకైతే కడుపు నొప్పి వచ్చేసింది, కడుపు నొప్పి తగ్గితే మరి దేవుడి సన్నిధికి వస్తానని అనుకున్నాను, మరి కానుకిచ్చుకుంటాను అనుకున్నాను. ఇది చూసారా, ఇది ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. అంటే 100 రూపాయలకి కడుపు నొప్పి తగ్గిపోయింది. మనం 100 రూపాయలు ఇచ్చుకుందాం అనుకుంటే, అసలు గలతీ పత్రిక 3:5 ఏమన్నాడు? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు
చేయించువాడు 100 రూపాయల వలన చేయించుచున్నాడా, విశ్వాసముతో వినుట వలన చేయించున్నాడా అని అన్నాడు. అంటే వినే చెవి ఎన్ని రూపాయలు? దాన్ని ఉచితంగా మనకి ఇచ్చాడు. దేని ద్వారా ఇచ్చాడు? ఆ చెవిని ఎలా కలిగించాడు? బలి అర్పణ నిలుపు చేయటం ద్వారా. యేసుక్రీస్తు యొక్క శరీరమందు బలియు అర్పణలు అర్పించబడుతున్న నిబంధన కొట్టివేయబడటం ద్వారా ఈ చెవిని మనకి ఇచ్చాడు. ఈ చెవి ఇవ్వటం ద్వారా ఆయన మనకు అద్భుతాలు చేస్తున్నాడు. మార్క్స్ వార్త 7:37లో వాడి చెవి బాగుపడ్డాక ప్రభు సమస్తాన్ని బాగు చేశాడు. మీరు ఆలోచన చేయండి, మీకు ఈ వాక్యం వినే చెవి ఎప్పటి నుంచి అయితే దొరికిందో అన్ని బాగైపోతాయి మీ జీవితాల్లో. మీ ఊరు బాగుపడిద్ది, మీ కుటుంబం బాగుపడిద్ది, మీ పిల్లలు బాగుపడతారు, మీ ఆరోగ్యం బాగుపడిద్ది, అన్నీ బాగుపడతాయి. ఎందుకంటే అబ్రహాము వినుట అనే నిబంధనకు చెందినవాడు. ఆదికాండం 24 దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించాడు. అబ్రహాము ఆదికాండం 22 ఇస్సాకును ఎందుకు అర్పించాడు? అంగీకరించబడటానికి అర్పించాడా? అంగీకరించబడ్డాడు కాబట్టి అర్పించాడా? ఆదికాండం 22లో అబ్రహాము అంగీకరించబడటానికి ఇస్సాకును అర్పించాడా, అంగీకరించబడ్డాను అని అర్పించాడా? అంగీకరించబడ్డాడా? ఎప్పుడు అంగీకరించబడ్డాడు? 15వ అధ్యాయం 15వ అధ్యాయంలోనే. 15వ అధ్యాయం 6వ వచనంలోనే అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇస్సాకు పుట్టక ముందే అబ్రహాము అంగీకరించబడ్డాడు. ఇప్పుడు విశ్వాస క్రియలు అనే అధ్యాయంలో ఎవరిని గురించి రాశాడు? అబ్రహాం గురించి రాశాడు. ఏమని రాశాడు? ఇస్సాకుని అర్పించాడని రాశాడు. మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. అబ్రహాము ఇస్సాకుని అర్పించాడు అనేది విశ్వాస క్రియ ఎప్పుడైద్ది? అబ్రహాము 15వ అధ్యాయంలోనే అంగీకరించబడ్డాడని అర్థమైద్ది. లేకపోతే ఏమైపోద్ది? ఇస్సాకునిచ్చి అబ్రహాం అంగీకరించబడ్డాడు అని వస్తే అది విశ్వాస క్రియ అవదు, అది ధర్మశాస్త్ర సంబంధ క్రియ అవుతుంది. సో ఈ క్లాసిఫికేషన్ మనకు అర్థం కావాలి. కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అబ్రహాము ఇస్సాకును ఇవ్వగలిగాడంటే అబ్రహాము దేవుడు తనకి ఏమిచ్చాడో ఎంత అర్థం చేసుకున్నాడు? అబ్రహాంకి దేవుడు చాలా ఇచ్చాడు, మనకు కూడా అంతే ఇచ్చాడు. అబ్రహాం కొరకు దేవుడు ఎవరిని ఇచ్చాడు? తన సొంత కుమారుణ్ణి అర్పించడానికి వెనక్కి తీయలేదు. 22వ అధ్యాయానికి వచ్చినప్పటికి అబ్రహాముకి దేవుడు ఎంత ఇచ్చాడో ఎంత అర్థమైంది? ఇస్సాకునివ్వడం కూడా ఈజీ అయిపోయేంత అర్థమైంది. మనకు అంత అర్థమైంది అంటారా? కాలిబన్నా 22వ అధ్యాయంలో ఇస్సాకుని తీసుకొని వెళ్ళి మోరియా పర్వతం మీద వెనుతీయకుండా తన సొంత కుమారుని అప్పగించడానికి వెనుతీయకుండా అబ్రహాం ఇవ్వగలిగినంతగా తన ఎడల దేవునికి ఉన్న ప్రేమను యోహాను 4:16 అతడు అర్థం చేసుకున్నాడు అబ్రహాం. మనకు అంత అర్థమైందంటారా? చెప్పండి అన్నా, ప్రార్థన చేయండి, నేను ఇచ్చేస్తాను అంటారు. ఆ టైంకి వచ్చినప్పుడు దాన్ని చిన్నగా ఒక 1/4 గ్రాము వెనక్కి లాగుతారు, ఒక 1/2 గ్రాము వెనక్కి లాగుతారు, మొత్తం వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ బలిపీఠము మీద అర్పించి అనే మాట రాశాడు అంటే ఇస్సాకుని తీసుకెళ్ళి అలా పెట్టాడు బలిపీఠం మీద. ఎందుకు చేయగలిగాడు అబ్రహాం అంటే అది అబ్రహాం గొప్పతనం కాదు. అబ్రహాముకు దేవుడు ఏమిచ్చాడో అబ్రహాం ఎరిగాడు. మనం అంత ఎరిగామా? మీరెవరు మాట్లాడట్లేదు అంటే మీరు అబ్రహాం కంటే గొప్పోళ్ళని నాకు ఇప్పుడే అర్థమైంది, ఈ ఉదయకాలం అర్థమైంది. ప్రభుకి స్తోత్రం, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నేనైతే అబ్రహాం కంటే గొప్పోడు కాదు. అబ్రహాం చేయగలిగాడంటే దానికి కారణం ఏంటంటే దేవుడు అబ్రహాముకు చేసింది అబ్రహాము 22వ అధ్యాయంకి వచ్చినప్పటికి అంత ఎరిగాడు. ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు అయినాయి? 15వ అధ్యాయం నుండి 22కి 7 అధ్యాయాలు అయినాయి. మనం ఎన్ని అధ్యాయాలు అయినాయి? 15 అంటే రక్షించబడిన దినం, అంగీకరించబడ్డం. అంగీకరించబడిన రోజు నుంచి మనం ఎన్ని అధ్యాయాలు? 7 అధ్యాయాలు అయినాయి అంటారా? ఏంటి సైలెంట్గా ఉన్నారు? మీ అయిపోయినాయా? అయిపోతే ఏ అధ్యాయంలోకి వచ్చినట్టు? 22 నా మైక్ వినపడుతుందా మీకు? వినిపిస్తుందండి. 22లో నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు మనం 15వ అధ్యాయంలో రక్షించబడ్డాం, అంగీకరించబడ్డాం. ఇప్పుడు మన జీవితాల్లో 7 అధ్యాయాలు అయితే ఏ అధ్యాయానికి వచ్చినట్టు? ఇరవై రెండుకి వచ్చినట్టు.
సరే 22కి వచ్చినట్టు 22కి వచ్చామంటారా? రాలేదండి. రాలేదు కదా. మొదన్న నేను రాలేదు, నాకు అర్థమైంది. మిగిలిన వాళ్ళు వచ్చారు. ప్రభు స్తోత్రం. ఇస్సాకుని అర్పించే అంత అర్థమైందా మనకి? అర్థం కానప్పుడు అడుగుతాడా? ఇది ఇంకో ప్రశ్న మళ్ళీ. అర్థం కానప్పుడు మన దగ్గర నుంచి దేవుడు అడుగుతాడా? అది అడగడాను. ఆ ఇంకా లేబన్నా అర్థం కాకపోతే అడగడన్నా. అడగడు. అడిగితే అర్థం కాకపోతే అడగడం. కాలేబ్ ఎవరు మన సత్యప్రసాద్ గారు అర్థం కాకముందు అడిగితే ఏం చేసినట్టు? నేను జకరే అన్న, డిమాండ్ చేసి దేవుడు మనకి ఏం చేశాడో అర్థం కానప్పుడు మనం అడిగామే అనుకోండి ఎవరినైనా, అప్పుడు ఏం చేసినట్టు? సత్యప్రసాద్ గారిని అడిగి తప్పు చేశాను, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి. మనం వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది. చేయకండి మరి అన్యాయం కదా. జకరే గారు ఒక రోజు ఇలా అన్నాడు అనమాట. అసలు నేను బర్నబాస్ పాస్టర్ గారి కంటే నేను చాలా గొప్పోడిని. అంతే, నిజమే, ఆయన గొప్పోడే. ఊరికే అనలేదు, మళ్ళీ ఆయన తిట్టుకోకుండా ఎవరు. ఆయన ఎలా అన్నాడంటే, ఒకళ్ళు కానుక పెట్టి ఇచ్చేశారు, ఒకళ్ళు పోడియం ఇచ్చేశారు, ఒకళ్ళు ప్యాన్ ఇచ్చేశారు అని అన్నాడు. అన్నాడా? ఈరోజు ఈ వాక్యం దగ్గరికి వచ్చాక ఇప్పుడు మీరు కానుక పెట్టి ఇచ్చారు అనుకోండి, ఎవరైనా ఏమడగల? అమ్మా ఇద్దు ప్రభుకి, కానీ కొంతకాలం కనిపెట్టు. ఎవరివ్వాలని ఉంది? రాదంటే ఎవరివ్వాలి? పొందుకుంటాం. రాదంటే నన్ను ఎందుకు అడుగుతున్నాడు అనుకుంటుందేమో వాడు. మాట్లాడట్లేడు, సైలెంట్ అయిపోయింది. ఎవరివ్వాలి? ఉపదేశం పొందినవాడు ఇవ్వాలి. పొందినవాడు ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే మనం ఎంత పొందుకున్నామో అందులోంచి ప్రభు అడుగుతాడు. మనం ఇస్సాకుని ఇమ్మని ఎందుకు అడుగుంటాడు? ఇస్సాకుని ఇవ్వగలిగినంత అబ్రహాం దేవుని ప్రేమిస్తున్నాడు. ఆదికాండం 22:12. అబ్రహాం ఎంత గ్రేట్ అనుకోవద్దు. అబ్రహాంతో పాటు మనల్ని అందరినీ దేవుడు అంత ప్రేమించాడు. కానీ మనం అంత ప్రేమ ఎరగలేదు. అందుకని మనం ఇచ్చే వాటి గురించి చెప్పకపోతేనే అలిగి కూర్చుంటున్నాం కదా. ఇస్సాకు గురించి ప్రతి అధ్యాయంలో రాశాడా? ఆదికాండం 23 నుండి 23లో అబ్రహాంని ఇస్సాకు ఇచ్చాడు. అబ్రహాం ఇస్సాకుని ఇచ్చాడు. 24 అబ్రహాం ఇస్సాకుని ఇచ్చాడు. 25లో అబ్రహాం ఇస్సాకు. ప్రతి అధ్యాయంలో ఏదో ఒకటి రాసి చివరిలో రాశాడా? ఎన్నిసార్లు రాశాడు? ఒకసారి రాశాడు క్రొత్త నిబంధనలు యాకోబు పత్రికలో కదండి. ఒకసారి చెప్తారండి, మేము ఎంత ఇచ్చామో తెలిసా అసలు మీకు? ఇందువల్ల ఐక్యత దెబ్బతింటుంది. ఐక్యత ఎందుకు దెబ్బతింటుందంటే, మనం ఇచ్చింది చాలా గొప్ప అనుకుంటున్నాం, కానీ మనం ఇచ్చింది చాలా గొప్ప అంటే దేవుడు ఎవరు చెప్పండి? ఆయన మనకి ఇచ్చిన దానిలోంచి అడగనోడు. ఇంకా చెప్పాలంటే మనం ఇవ్వలేంది కూడా మన దగ్గర నుంచి లాక్కుంటున్నవాడు. అలా అలా చెప్పొచ్చు దేవుని గురించి. అదే మనం ఇచ్చే సాక్ష్యం ఈరోజు. కాబట్టి నేను చెప్తాను, మీ పేరు చెప్పం, నా పేరు కూడా మీరు చెప్పొద్దు. అయినా మీరు అలగొద్దు, నేను అలగను. ఓకేనా? ఇది తీర్మానం. ఈ ఉదయకాలం 133వ కీర్తన తీర్మానం. జాకబ్ గారు వచ్చాడన్నా అనుకన్నా? లేదండి, రాలేదండి. రాలేదు కదా. ఐజక్ గారు జాకబ్ గారిని ఒక ప్రశ్న అడిగేవాడు అనమాట. అంటే మాకు చిన్నప్పుడు తెలిసేది. అబ్బాయి బైబిల్ చదివావా అని అడిగేవాడు అనమాట. చదివాను నాన్నగారు అనేవాడు. ఏం చదివావా అంటే 133వ కీర్తన చదివాను అనేవాడు. అంటే ఎందుకు చదివేవాడు ఈ కీర్తన? చిన్నదేనండి. అందుకనే మరి యాకోబు అనే పేరు అతని గుణమును సూచించున్నదని ఉంది కదా. నిన్న నాబాల్ గురించి చెప్పుకున్నాం కదా. అలాగే యాకోబు అంటే మరి ఎన్ని అధ్యాయాలు చదివాయ్యా అంటే, ఒక అధ్యాయం చదివేశాను నాన్నగారు అనేవాడు అంట. ఏం చదివాయ్యా అంటే 133వ కీర్తన చదివాను అనేవాడు అంట. అట్లాగా ఈ ఉదయకాలం 133వ కీర్తనలో ఐక్యత ఎంత మనోహరం అంటే, ఆ మనోహరం ఎక్కడుంటది? పెద్దపురంలో మీటింగ్స్ అయ్యాక ఉంటది అంటారా? అంటే పాస్టర్ గారు అంత మాట అనకండి మీరు అని అంటారేమో. ఏమో, కొన్నిసార్లు మీటింగ్లు అయ్యాక మనోహరం దెబ్బతింటుంది. మీటింగ్స్ ముందు మనోహరం ఉంటది, కానీ మీటింగ్స్ అయ్యాక దెబ్బతింటుంది. ఎందుకు అయిపోతుందంటే, మా పేరు చెప్పలేదు అనేది వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే, మనం చేసింది ఏదో గొప్ప అనుకుంటున్నాం మనం.
అసలు మీరు పొందుకున్న దానిలో నుంచి మీరు చెయ్యండి. దయచేసి ఎవరు కూడా మీటింగ్స్కి కానీ పరిచర్యలకు కానీ ఏదైనా చేసేవాళ్ళు మిమ్మల్ని ప్రభు అడిగితేనే చెయ్యండి. మీకు ప్రభు ఇమ్మంటేనే ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్ప ఏది దయచేసి చేయొద్దు. అదేంటండి మేము ఇవ్వకపోతే మరి ఖర్చులు ఎలా తీరుతాయంటే, అంటే ప్రభు మీరు ఇచ్చే దాని మీద బతుకుతున్నాడా? దయచేసి అలా అనొద్దండి. ఆయన మనకు చేసిన దానిలో నుండే మనం చేస్తే మన పేర్లు గొడవలు అసలు రావు. అవి వస్తే మాత్రం పరిచర్యలు దెబ్బతినేస్తాయి. మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఈ గొడవలన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకనే ఏ మీటింగ్ అయినా, అది ఈటింగ్ అయినా, అది ఏదైనా కూడా మనమందరం కూడా మన పేరు కొరకు ప్రయత్నాలు చేయొద్దు. మన పేరు కొరకు ప్రయత్నం, మన పేరు గొప్పదేం కాదు. అబ్రహాం గురించి దేవుడు ఏమన్నాడంటే నీ కుమారుని ఇమ్మన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, ఒకవేళ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా కుమారుని ఇవ్వగలిగినంత ప్రభు ప్రేమను ఎరిగారు అనుకోండి, పెద్దాపురం కాన్ఫరెన్స్ ఏమైంది చెప్పండి, అయిపోగా ఇంకా 3-4 కాన్ఫరెన్స్ చేసే అంత కానుకలు మిగులుతాయి. మరి ఇస్సాకు అంత విలువైనోడు కదా, అంత ఇవ్వగలమా మనం? అంత చేయగలమా మనం? అంత చేసి అంత నేర్చుకున్నామా మనం ప్రభు దగ్గర? లేదు కదా. కాబట్టి బంగారం కొనుక్కోమని నీకు బుద్ధి చెప్తున్నాను అన్నాడు లవోదికే సంగతి. ఏమన్నాడు? నా దగ్గర నువ్వు ధనవంతుడు అవ్వాలంటే బంగారం కొనుక్కోమన్నాడు. ఏ బంగారం అది? కొలిములో పుటం వేయబడిన బంగారం. ఏదది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? 15వ వచనంలో నా పాదములు లేదా ఆయన పాదములు అన్నాడు. కాబట్టి విస్తారంగా దేవుని పని జరగాలంటే విస్తారమైన ధనం కావాలి అని నిజంగా అనుకుంటే మీరు ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినండి. అప్పుడు మనం మిగిలే అంత సమర్పించగలం, మిగిలేంత కార్యక్రమాలు జరుగుతాయి. అందుచేత చాలా ఖర్చు జరిగిద్దన్నా అక్కడ మీటింగ్ అంటే మామూలు సంగతి కాదు. విజయవాడలో మీటింగ్స్ పెట్టాలంటే ఏమనుకున్నారు అని ఒకవేళ ఎవరైనా అంటే, నేను ఈ ఉదయకాలం చెప్తున్నాను మీకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, అసలు ఏ మీటింగ్ అయినా ఎంత ఖర్చు అయినా ఇస్సాకును అర్పించగలిగిన వాళ్ళు ఉంటే మీటింగ్ సునాయాసంగా జరిగిపోతుంది. ఏం ప్రదీప్ అన్న, విజయవాడకి ఇంకా ఎంత టైం ఉంది చెప్పు? ఇంకా 6 నెలలు 6 months ఉందండి. ఆ 6 months ఉందండి. ఓకే, 6 నెలలు ఉంది కదా. సో 6 నెలల్లో ఇస్సాకును అర్పించే అంత నేర్చుకోగలమంటారా? ఒక నేర్చుకోవాలన్న. విశ్వాసంతో మాట నేర్చుకోవాలన్న, కలుగును కాదు. నేర్చుకోవాలి అన్నావు కదా. నేర్చుకుంటాము అని కూడా ఒక మాట వేయచ్చుగా. ఎవరన్నా ఏంటి పోని మీ మాట ₹1,00,00,000 ఒకళ్ళన్నా అనండి. నేర్చుకుంటామండి. రైట్, దేవునికి స్తోత్రం. అన్నవాళ్ళని బట్టి ప్రభుకి స్తోత్రం. నేర్చుకుంటాము అని మీరు అంటే ప్రభు మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగైతే ఇప్పుడు మనం విన్న వర్తమానాల కంటే లోతైన వర్తమానాలు 2026లో రాబోతున్నాయి. అది మీరు నమ్మండి. ఎందుకంటే మరి ఇప్పుడు వచ్చిన వర్తమానాలకే మనకు ప్రభు ప్రేమ అర్థమైంది. ఇక రాబోయే వర్తమానాల్లో చాలా లోతుగా ధ్యానం చేసి నేర్చుకొని దాని పొడుగు, దాని వెడల్పు, దాని లోతు, దాని ఎత్తెంత తెలుసుకొని తద్వారా ఇస్సాకును అర్పించగలిగినంత. ఇప్పుడు ఒక్కొక్కరు మరి మేకనేస్తాం అని అంటేనే చాలా పెద్ద కార్యం జరిగింది. మేకను కాదు ఇస్సాకుని వేస్తాం అన్నారు అనుకోండి, ఇంకెంత గొప్ప కార్యం జరిగింది కదా. కాబట్టి విజయవాడ కాన్ఫరెన్స్ ఇక్కడ ఒక్కొక్కరు ఇస్సాకుని వేసేంత జరిగితే విజయవాడ కాన్ఫరెన్స్ తర్వాత మళ్ళీ అలాంటి కాన్ఫరెన్స్ వెంటనే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకనే నేనేం చెప్తున్నానంటే, ఈలోగా మీరు ఒక మంచి ఉద్యోగం చూసుకోండి, దుబాయ్ వెళ్ళిపోండి, కువైట్ వెళ్ళిపోండి, అమెరికా వెళ్ళిపోండి అని నేను చెప్పట్లే. ఆయన పాదాలు కొనుక్కోండి అని మీకు బుద్ధి చెప్తున్నాను అన్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చోండి, ఆ బంగారం కొనుక్కోండి. యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చున్న మరియా యోహాను సువార్తలో తన సంవత్సర ఆదాయం అంతటిని ఆయన పాదాల దగ్గర ఇవ్వగలిగింది. ఏమంటారు? అంతేనా? అర్థమైందా? అర్థం కావట్లేదా మీకు? ఇప్పుడు అలా ఇవ్వగలిగితే సమస్య వచ్చిద్దా? ఏం పేతురన్నా నువ్వు చెప్పు. ఇప్పుడు అసలు ఐక్యత ఎందుకు దెబ్బతినింది ఇప్పుడు దాకా ఉన్న వర్తమానాన్ని బట్టి? స్లోగా ఎత్తుకుంటాడు. ఎత్తుకన్నా ఇవ్వడం వల్ల అనా పొందకుండా ఇవ్వడం వల్ల అంటున్నాను.
ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది? అదే ఇబ్బందిగా కలహాలు నేను వీడియో ఆఫ్ చేసిన వాళ్ళందరికి లేపేస్తున్నానండి. ఆల్రెడీ ఇప్పుడు 10 మందిని లేపేశాను. మరి మీకు తెలియదు, మరి ఎవరిని లేపేస్తున్నాను తెలియదు, అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. సతీష్ గారు వాళ్ళు కారులో ఉండి వీడియో ఆన్ చేసుకున్నారని నాకు కనపడింది కాబట్టి వచ్చాను. మిగిలిన వాళ్ళందరూ లేపేశాను. వీడియో ఆన్ చేసుకోండి, లేకపోతే లేపేస్తాను. మేరీ వసంత్ గారు ఫోటోల్లో బాగా కనపడుతున్నారు కానీ జూమ్ మీటింగ్ లో మాత్రం చీకటి బొమ్మ పెడుతున్నారు. మేరీ వసంత్ గారికి ఇదే ఆఖరి రోజు, రేపటి నుంచి అవకాశం లేదు. మీ ముఖము మీద ఉన్న ముసుగు తొలగిపోను గాక. రేపటి నుంచి మీ ముఖం మాకు కనపడాలి. మేరీ వసంత్ గారు, మీకు మీ కుమారుడు చెప్తున్నది ఏమనగా మీ ముఖం రేపటి నుంచి కనపడాలి. ఓకే, ఇప్పుడు పేతురన్న, నువ్వు చెప్పింది ఏం లేదు, నన్ను క్షమించు, ఒకసారి మళ్ళీ చెప్పి. కరెంట్ పోయిందా నీకు? వీడియో ఆన్ చేయగానే. ఇప్పుడు పేతురు గారు ఒక మాట చెప్పాడు కదా, ఎందుకంటే ఇదంతా గొడవ మనం పొందుకున్న దానిలో నుంచి ఇవ్వట్లేదు. అందుకని మనం ఏం చేస్తాం, తర్వాత మనం ఇచ్చిన దాని గురించి మనం ఎక్కువ చెప్పుకుంటాం, లేదా ఎవరైనా చెప్పకపోతే ఫీల్ అవుతాం. అప్పుడు ఏం జడగొడతాం? ఐక్యత దెబ్బతింటుంది. ఇక్కడున్న మీ అందరికి ఏం చెప్తున్నానంటే, రేపు ఈ క్రూర మృగం మీలో నుంచి కూడా రావచ్చు. ఈ క్రూర మృగం మీలో నుంచి కూడా రావచ్చు. క్రూర మృగం సంఖ్య చెప్పండి. 666. అదనమాట. మీ నెంబర్లో కూడా 6 ఉంది, జాగ్రత్త మరి. 16 కదా. 6 ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, 6 అంటే నేను అని అర్థం. నేను 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 రత్నాజీ గారిలో 2 6లు ఉన్నాయి, ఇంకో 6 పడకుండాను గాక కదండి. 6లు ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త. మనం అందరం 6కి చెందిన వాళ్ళమే, 6వ దినాన్ని సృష్టించబడ్డాం. కాబట్టి నేను 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 అన్నమాట. ఈ నేను 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 సిలువ 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 7 7 7 క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. సో ఇది మనకు అర్థం. అసలు అక్కడ రాశాడు గలతీ 2:20 ఏం రాశాడు చెప్పండి? నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు అని చెప్పాడు కదా. ఎంత మంచి మాట. కాబట్టి నేను ఇప్పుడు జీవించున్న జీవితం నా కొరకు అప్పగించుకున్న యేసుక్రీస్తు అన్నాడు. ఎంతమందికి స్పర్శ ఉంది? ప్రతి దినం కూడా విశ్వాసం వల్ల జీవిస్తున్న వారికి ఈ స్పర్శ ఉంటది. ఆయన నా కొరకు అర్పించబడ్డాడు. నేను కాదు, క్రీస్తే. సో నేను ముగిస్తున్నాను ఈ ఉదయకాలం. మరి అహరోన్ తల మీద పోయబడిన అభిషేకం గడ్డం మీదగా కారి అంగీల అంచు వరకు చేరిన గొడవ నేను చెప్పలేదు కదా, ఎందుకంటే అది మనం చాలా సార్లు వింటున్నాం. ఈ ఉదయకాలం మనం సియోను కొండ మీద హెర్మోన్ మంచు గురించి విన్నాం. ఎందుకంటే బయట అంతా మంచు పడుతుంది కాబట్టి ఈ వచనం చెప్తే బాగుంటదని ప్రభు ప్రేరేపించాడు. కాబట్టి అక్కడ శాశ్వత జీవం దొరుకుతుంది. ఎవరైతే నిత్య జీవం, ఎందుకంటే మన సిరీస్ నిత్య జీవం మీద నడుస్తుంది కాబట్టి నేను ఈ వచనం మీద ఆధారపడ్డాను. నిత్య జీవం కొరకు రండి తప్ప మనం ఏదో దేవునికి చేయాలని రావద్దు. మనం దేవునికి చెల్లించవలసింది యేసు ప్రభు చెల్లించాడు. ఇప్పుడు మనం దేవునికి రుణపడి లేమని రండి, వినండి. ఒక టార్గెట్ పెట్టుకుందాం. బై నెక్స్ట్ మే, వచ్చే సంవత్సరం మే నెల కల్లా ఇస్సాకును అర్పించే అంతగా ఆయన ప్రేమను మనం ఎరిగే కృప దేవుడు మనకు దయచేయను గాక కదండి. క్రీస్తు గొప్పోడా ఇస్సాకు గొప్పోడు? ఇప్పుడు చెప్పండి. క్రీస్తు గొప్పోడా ఇస్సాకు గొప్పోడా? అలాగైతే దేవుడు క్రీస్తుని ఇచ్చాడు కదా. దేవుడు క్రీస్తుని ఇచ్చిన దానిలో మనం దేవునికి ఇస్సాకుని ఇచ్చేంత నేర్చుకున్నామంటే ఇంకెంత నేర్చుకోవాల్సి ఉంటది? ఇస్సాకు అంటే క్రీస్తు ఎంత గొప్పవాడు అంత నేర్చుకోవాలని ఉంటది. కాబట్టి నెక్స్ట్ మే నుండి ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే, ప్రభు వచ్చే లోపు ఇస్సాకు కంటే క్రీస్తు ఎంత విలువైన వాడు మనం నేర్చుకుంటాం. ఇస్సాకుని ఇచ్చేంతగా మనము మే దాకా నేర్చుకుందాం. నెక్స్ట్ మే తర్వాత ఏం నేర్చుకుందాం అంటే, ఇస్సాకు కంటే క్రీస్తు ఎంత విలువైన వాడు నేర్చుకుందాం. ర్యాప్చర్ టయానికి వచ్చినప్పటికీ మనం ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తాం. ప్రభు ఆత్మ మనకు ఇటువంటి ఆశీర్వచనాన్ని ఇచ్చినందుకు ప్రభు స్తోత్రములు. కాబట్టి ఇక్కడున్న మీరెవ్వరు ఈ యూనిటీని దెబ్బతీయొద్దు. దేవుడు ఈ యూనిటీని దెబ్బతీస్తే మీ యూనిటీని కూడా దెబ్బతీస్తాడు. మన యూనిటీ మన బాడీ, ఆయన యూనిటీ ఆయన బాడీ. ఆయన బాడీని దెబ్బతీస్తే మన బాడీ దెబ్బతీనిద్ది. సంఖ్య 31:16 తిరుగుబాటు చేత తెగులు వస్తుంది. కాబట్టి ఎవరి ద్వారా ఐక్యత దెబ్బతింటుందో వాళ్ళు కూడా డివైడ్ అయిపోతారు. వాళ్ళ జీవితాలు కూడా ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు తేవద్దు.
మీ పేరు చెప్పొద్దు అని ఆయన అనుకుంటే చెప్పడు, చెప్పాలనుకుంటే చెప్తాడు. కాబట్టి ఆయనే చెప్పలేదేమో కదండి. ఏమన్నాడు? వాడిని దూషించని, ఒకవేళ యెహోవా వాడికి సెలవిచ్చాడేమో, అయినా ఆయన ఈ శాపాన్ని నాకు ఆశీర్వాదంగా మారుస్తాడు, ఆ దోషణ దీవెనగా మారుస్తాడు అన్నాడు. ఎవరి విషయంలో? చీపో, నరహంతకుడా ఆయన తిట్టిన ఆ షిమి విషయంలో దావీదు అన్న మాట అదే. వాడు తిట్టుకొనియండి అన్నాడు. అలాగే ఎవరైనా మనల్ని మర్చిపోతే మర్చిపోనియండి. ప్రభువు ఒకవేళ మర్చిపోమన్నాడేమో ఆయన్ని. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో మర్చిపోయారు. ఏం చేద్దాం? మర్చిపోమన్నాడేమో ప్రభు, మర్చిపోయారండి. ఇంత చేస్తే ఎలా మర్చిపోతారని ఎవరైనా పక్కన పుల్లెట్టారనుకోండి, ఈ పుల్ల తీసి, పుల్లారావు ఈ పుల్ల తీసేయమని చెప్పాలంతే. పుల్లారావులందరూ పుల్లలు ఎడతారనమాట. ఆ పుల్లలు తీసేసేయండి. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు దాకా ఈ ఐక్యతను కాపాడండి. ఎందుకంటే ఈ ఐక్యతలు ఉంటే మీకే మేలు. తల మీద పోయబడింది మీ దాకా వచ్చింది. లేదంటే ఈ అభిషేకం మీరు వినే కృప మీకు దొరకదు. కాబట్టి ప్రభువే మనల్ని కాపాడును గాక. ఇక్కడున్న మీ అందరికీ ప్రభు కాపుదల సంఖ్య 6:24 ప్రకారం కలుగును గాక. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. ఆ, మన సహవాసంలోనికి ఈ దినం వచ్చిన దేవుని సేవకులు చంద్రమన్నకు కూడా నేను ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరి పక్షంగా మీకు ఈ ఫ్యామిలీలోనికి నేను మిమ్మల్ని వెల్కమ్ చెప్తున్నాను. ప్రభు మిమ్మల్ని కూడా ఈ పరిచయలో వాడుకోను గాక. విశ్వవాణిలో దేవుని పని జరిగిస్తున్న దేవుని సేవకులు రాజేష్ అన్న ద్వారా వారు మనకు పరిచయం అయ్యారు. వారు కూడా చక్కగా ఈ వాక్యం గ్రహించారు. పెంటపాడులో వారు సహవాసం మాతో చేస్తున్నారు. వారు ఈ ఉదయకాలం జూమ్ మీటింగ్ వచ్చారు. వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న సేవకులందరిని బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమె 133 కీర్తన, ఇది ఐక్యతను గురించినటువంటి కీర్తన అని. ఈ యొక్క కీర్తనలో ఐక్యత ఎలా కలుగుతుందో ప్రభు మనకి తన దాసుని ద్వారా నేర్పించారు. మనం క్రొత్త నిబంధన దగ్గరికి బలులు అర్పించట కంటే సమీపించట ఆలకించట మేలు అనే విని మనం ఆయన పాదాల యొద్ద కూర్చుని నేర్చుకునే మరి నిబంధన యొద్దకు, సియోను కొండ యొద్దకు, కొత్త నిబంధనకు మనం ఆయనలో ఉన్నటువంటి సర్వసంపూర్ణత, ఆయన మహిమను గురించినటువంటి జ్ఞానం, నిత్య జీవాన్ని గురించినటువంటి సంగతులు నేర్చుకుని ఆయన ప్రేమను ఎంత ఎక్కువగా మనం ఎరుగుతామో దాన్ని బట్టి చేసే పనిలో మనం ఎప్పుడు కూడా మన స్వకీయ మహిమ అనేది కోరుకోం. కాబట్టి మనం ఇచ్చిన విషయంలో అన్ని విషయాల్లో కూడా అప్పుడు ఎవరైతే ఈ యొక్క ప్రేమను ఎక్కువగా ఎరుగుతారో వారిలోనే ఐక్యత అనేది ఉంటది. ఎందుకంటే ఐక్యత ఎప్పుడు దెబ్బతింటదంటే స్వకీయ మహిమను కోరుకున్నప్పుడు, నేను అనేది కనిపించాలనుకున్నప్పుడు మాత్రమే నా పేరు జ్ఞాపకం చేసుకోలేదు, నన్ను పిలవట్లేదు, ఈ విధంగా మనం స్వకీయ మహిమను కోరుకుంటాం. ఎప్పుడైతే ఆయన చేసింది ఎరగకపోతే మన స్వకీయ మహిమను కోరుకుంటాం. కాబట్టి తద్వారా మనకి ఐక్యత, యూనిటీ అనేది దెబ్బతింటది. ఏదైనా ఒక కార్యం చేసిన తర్వాత ఆ కార్యం చెప్పిన ముగింపులో నా పేరు చెప్పలేదని అనేక సార్లు ఇటువంటి డిస్టర్బెన్సెస్ మన సంఘాల్లో చూస్తుంటాం. కాబట్టి ప్రభు చేసింది మనకి ఎంత విలువైందో ఎరిగితే మనం చేసింది ఆఫ్టర్ ఆల్ అనే విషయాన్ని మనకి అది అది జీరో కింద మనకు కనిపిస్తుంది. అప్పుడు మన స్వకీయ మహిమ వెతకం, ఐక్యత అనేది దెబ్బతిందు. కాబట్టి మనం ప్రభు ప్రేమను ఇలాగ మనం సమీపించి ఆలకించి కూర్చుని ఆయన పాదాల వద్ద ఆయన కూర్చున్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటూ మరి ఎప్పుడైతే ఆయన ప్రేమలో ఇంకా ఉన్నతంగా ఎదుగుతామో ఇంకా మనం ఆయనకు పరిచర్యకు సహకారులుగా ఉంటాం. మనం అందరం కూడా ఐక్యత కలిగి జీవిస్తాం. అటువంటి మరి సహవాసంలో మనం ఉంచినందుకు ప్రభువుని స్తుతిస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని సేవకులకు కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయం 11 గంటలకి దండగారిలో జరిగే సువార్త కూడిక కొరకు, అలాగే సాయంత్రం 6 గంటలకి అత్తిల్లో, రాత్రి 8 గంటలకు తణుకులో జరిగే బైబిల్ స్టడీ కొరకు, అలాగే రేపటి దినం జరిగే ప్రార్థనా కూడిక కొరకు కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తూ, అలాగే వీలు కలిగిన వారందరూ కూడా ఆ పరిచర్లో పాల్పంపులు పొందాలని తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం కూడిక ముగింపు చేసుకుందాం. అరుణ్ గారు వందనాలండి, చేయండి వందనాలు.
పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, మీకు కృతజ్ఞతలు. మమ్మల్ని ప్రేమించి మేము ఎంత వినాలని మీరు ఆశిస్తున్నారు, ఎంత గ్రహించాలని మీరు కోరుకుంటున్నారు. ప్రభువా, ఆ చెవులు నాయన మాకు అనుగ్రహించి సహాయం చేస్తున్నారని మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. మిమ్మలను ప్రేమించకుండా మీకు మేమేమి ఇవ్వలేము. దేవా, మీరు మాకు ఏది ఇవ్వకుండా మమ్మల్ని అడగలేరు అని మాకు అర్థమవుతుంది. దేవా, అబ్రహాం అయితే తండ్రి 15వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు మిమ్మలను ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది. అంతగా మేము ప్రేమించకుండా దేవా, అది ప్రేమ చేత కాకుండా బలిమి చేతనే అవుతుంది. ఇచ్చిన ఒకవేళ ఫలము సఫలం ఉండదు. అయినా మీకు ఇవ్వడానికి మేము ఎదగకుండా మిమ్మల్ని అయ్యా ఎలా మేము సన్మానించగలుగుతాం, ఎలా మిమ్మల్ని సంతోషపెట్టగలుగుతాం? అడిగింది ఇస్సాకునే కానీ దేవా, ఈరోజు మమ్మల్ందరినీ మీ ముందు ఇలా నిలబడి ఉన్నాం. అలా మిమ్మల్ని ప్రేమించి ఇచ్చేటువంటి ఆ ప్రేమ, ఆ హృదయాన్ని కోరుకుంటున్నారు. మరి ఇస్సాకు కంటే ఘనమైన వాణ్ణి ప్రభువైన క్రీస్తునే బలిగా దేవుడు ఇచ్చాడు. ఇస్సాకు కంటే శ్రేష్టమైన వాణ్ణే మా కొరకు ఇచ్చాడు. ఇంకా మేము ఆ అనుభవంలో ఉన్నప్పుడు ఇస్సాకుని మించి మేము చేయగలగాలని మీరు కోరుతున్నారు. అర్థమవుతే దేవా, మా స్థాయిని గుర్తు చేస్తున్నారు. మాలో ఉన్నటువంటి అయ్యా ఆ చేసిన కార్యాన్ని తలంచుకుంటే మీరు ఎలాంటి వారు అని మీరు గుర్తు చేస్తున్నారు. దేవా, ముఖ్యంగా మాకు వినడానికి చెవులు లేవు అని అర్థమవుతుంది. అలా ఉంటే మాకు ఈ సంగతులు అర్థమవుతాయి, మేము కార్యాలు చేయగలుగుతాం. ముందు మాకు చెవులను ఇవ్వండి. అబ్రహాము వినిన నాటి నుంచి వెళ్ళి విశ్వాసం వలన విన్నాడు అని మొదలు అలా వినేటువంటి చెవులను అయ్యా ఈ సమయంలో మాకు ఇస్తున్నారు. అలాంటి చెవులను అందరికీ తెరవచేయండి. అలాంటి చెవులను నాయన సున్నతి చేయండి. అలా వినగలిగే చెవులను అనేకులకు అనుగ్రహించండి. దేవా, ఈ రీతిగా మా చెవులను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అర్పణలు అడగలేదు కానీ వినే చెవిని మీరు అడిగారు. అలాంటి చెవులను నాయన ఈ ఫిలదెల్ఫియా సహవాసంలో ఉన్నవారు, విశ్వాస సంబంధులకు నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో. వీరందరూ చెవులు సున్నతి చేయబడ్డవారు అని, వీళ్ళందరూ వినేవారు, ఉపదేశం పొందేవారు అని, వీళ్ళందరూ సున్నతి చేయబడినటువంటి చెవులతోనే అర్పణలు అర్పిస్తున్నారు అనేటువంటి ఆ రాబోతున్న దినాలలో ప్రభువా, ఇస్సాకు కంటే ఘనమైన వాణ్ణి ఆ మొదటి అనుభవంలోనికి మేము కూడా ఆ ప్రేమతో ప్రేమించి మేము కూడా మీ ముందుకు రావాల్సినటువంటి ఒక దినము తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగా అబ్రహాము మీ యొద్ద ఎలా నిలబడ్డాడో అనుభవంతో మేము కూడా మీ యొద్ద అలాంటి అనుభవంతో నిలబడేటువంటి మనస్సును, అలాగా ప్రేమించి ఆ హృదయంతో నిలబడే అనుభవాన్ని, అలాగా ఘనమైనటువంటి క్రీస్తు మా కొరకు ఏమి చేసి మమ్మల్ని ఈరోజు నిలబెట్టాడో ఆ గ్రహించే జ్ఞానముతో మీ యొద్ద నిలబడటకు నాయన మీరు కృపనివ్వండి. ఇంతవరకు చేస్తూ వస్తున్న ప్రతి మేలుకే ఉపకారంగా స్తోత్రాలు. మన దండగారి విషయంలోను, హత్యల విషయంలోను ప్రభువా, ఆ సమయంలో ఆ ప్రాంతంలో మీరు తెరిచిన ద్వారములకై స్తోత్రాలు. ఆయా జరుగుతున్నటువంటి స్వార్థ కూడికల విషయంలో కృప చూపుతున్నందుకు వందనాలు.
ఇంకను నాయన మమ్మల్ని అందరినీ ఈ రోజు ఇచ్చిన కీర్తన 133 అధ్యాయం ప్రకారం మమ్మల్ని అందరినీ ఈ యొక్క ఐక్యత అనే సహవాసంలోనికి, ఈ సువాసన అనే సహవాసంలోనికి, అయ్యా ఆ పరిమళ తైలం అనేటువంటి సహవాసంలోనికి ఆ రోజు మరియా తనకున్న సమస్తాన్నించి ఎలా ఆ సంతోషముగా తన వ్యక్తపరిచిందో మేము కూడా ఈ యొక్క సంతోషముగా మేమందరం చేరి ఆ సువాసనతో తండ్రి మేము మా హృదయాలు నింపుకొని అయ్యా క్రీస్తు పరిమళ తైలము ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా వెదజల్లిందో ఈ ఫిలదెల్ఫియా పరిచర్యలను కూడా మీరు వెదజల్లుతున్నందుకు వందనాలు. రాబో దినంలో ప్రభు దీన్ని ఆ గొప్ప ఆ పరిమళము అనేకులు గ్రహించినట్లుగా, అనేకులు దాన్ని చూసినట్లుగా, వినున్నట్లుగా, విశ్వసించినట్లుగా తండ్రి అలాంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి సామర్థ్యము నాయన ఇస్సాకు కంటే మించిన ప్రేమతో అయ్యా మిమ్మల్ని ఘనపరిచి సన్మానించేటువంటి హృదయములను మీరు ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నందుకు వందనాలు. మరి ఈ రోజు నూతనముగా అయ్యా మరి అయ్యా జైన్ అయినటువంటి అయ్యా మా యొక్క సహోదరుని బట్టి ప్రార్థన చేస్తుంటున్నా. ఓ దేవా, అనుదినము లెక్కకు మించి చేర్చబడుతున్నారు అనే వాగ్దానం అయ్యా మరి జరిగిస్తున్నారు, అయ్యా గ్రహిస్తున్నారు. అయ్యా ఇందులో మరి ఎవరికైతే ఒకవేళ వాళ్ళ పేర్లు మరిచిపోతే అయ్యా వారు చిన్నబుచ్చుకోకుండా, వారికి అవకాశం లేకపోతే వారు కూడా ప్రభు చిన్నబుచ్చుకోకుండా దేవా ఆ చిన్నబుచ్చుకునేటువంటి ఆ మనస్తత్వాన్ని మీ నామలు దూరము చేయండి. ఆ చిన్నబుచ్చుకొని ఆ వెనుదిరిగేటువంటి ఆ మనస్తత్వాన్ని మీ నామలు దూరము చేయండి దేవా. ఎందుకనగా ఇది ఘనమైన కార్యము. చిన్న చిన్న అవకాశాలకు ఆయా చిన్న చిన్న వాటిని పట్టించుకొని ఆ గొప్పగా ఆయా పొందుకోబోయేదాన్ని అయ్యా మేము దూరం చేసుకుంటామని అయ్యా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇది ప్రభువు పని అని ఎవరైతే హృదయపూర్వకంగా దీన్ని సన్మానిస్తారో, ప్రేమిస్తారో అలాంటి వారిని దర్శించండి. ఇంతవరకు నిలిచున్న ప్రియులను బట్టి వందనాలు. మంచి నిర్వాహకులను ఇచ్చారు, కృతజ్ఞతలు. ఈ రీతిగా అందరినీ సమకూర్చడానికి ఈరోజు ఇచ్చిన కీర్తన 33 ప్రతి హృదయంలో మీరు ఫలము చేస్తున్నారు, సఫలం చేస్తున్నారు. ప్రతి ప్రాంతంలో సువాసన వెదజల్లుతున్నారు. ఇంతవరకు ఈ సువాసన తండ్రి మా వరకు, మా ప్రాంతం వరకు రావడానికి మీరు కృప చూపుతున్నారు. ఎంతమంది సువాసనను ఆహ్వానిస్తున్నారో, ఎంతమంది సువాసనను ప్రేమిస్తున్నారో, ఎంతమంది సువాసన కొరకు అయ్యా పరితపిస్తున్నారు. అలాంటి వారందరినీ రాబో దినములో అనుకోకుండా మరి ఎలా వచ్చిందో, మిమ్మల్ని సన్మానించిందో ఈ పరిచయలను కూడా అనుకోకుండా అలాంటి మర్యలు మీరు రప్పింపబోతున్నారని మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. సమస్తం ఇచ్చే మర్యలు కూడా మీరు లేపబోతున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నా. మిమ్మల్ని సంతోష పెట్టే వారిని అయ్యా, మిమ్మల్ని గణపరిచే వారి అలాంటి వాళ్ళని నడిపించబోతున్నందుకు స్తుతిస్తున్నా. రాబోతున్న దినాలలో ప్రభువ ఇది మీ మహిమార్థంగా ఉంచబోతున్న స్తుతిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా, నీ పరిమళ తైలము ప్రతి ఒక్కరి మీద ఉండునుగాక. ఐక్య సహవాస ఆ పరిమళ తైలము ప్రతి ప్రాంతంలో, ప్రతి కుటుంబాలలో, ప్రతి విశ్వాసిలో అయ్యా ఈ ఫిలదెల్ఫియా సంఘ పరిచర్యలో ప్రతి వారి మీద నిండుగా మెండుగా యేసు నామములో ఉండునుగాక పలుకుతున్న మీ రాకడ పర్యంతరము ఈ ఐక్యత మరింత విరజల్లునుగాక. ఇంతగా మమ్మల్ని ప్రేమించి ఈ ఉపదేశం ఇచ్చిన స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామ పేరిట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు అహరోన్ గారికి, ఇప్పటి వరకు నిలిచి వాక్యం దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. కూడికి ఎంతటితో ముగించబడింది. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్నాం. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.